నేను కూడా నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఆఫ్ ఉన్నాను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను. రీసెంట్ అవైలబుల్ స్టాట్స్ ప్రకారం మన ఇండియాలో ది మోస్ట్ ఇల్లిటరసీ ఉన్న స్టేట్స్ లిస్ట్ తీస్తే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో, తెలంగాణ వచ్చేసి 6th ప్లేస్ లో ఉన్నాయి. దీనికి అర్థం మన ఇండియాలో ఉన్న సగం మంది చదువురాని దద్దోజనంగా అందరూ మన తెలుగు స్టేట్స్ లోనే ఏడ్చారని. ఆంధ్ర అయితే లిటరల్లీ దారుణం మావా, బీహార్ దాటి ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గతంలో మన ఏపీ గవర్నమెంట్ ఈ పిల్ల బచ్చాగాలకి అమ్మఒడి పథకం కింద ట్యాబ్లు ఇవ్వటమే. ఇక్కడ గవర్నమెంట్ తప్పేం లేదులే మావా, ఇక్కడ ఈ పిల్ల బచ్చాగాలదే తప్పు. వీళ్ళకి గవర్నమెంట్ చదువుకోండి అని ఇచ్చిన ట్యాబుల్లో గేమ్స్ ఆడుకోవటాలు, వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేసి చాటింగులు చేయటాలు, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసి రీల్స్ చేయటాలు లాంటివి చేశారు. క్రింజికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా, రోతకి పరాకాష్ట లాగా, ఇల్లిటరసీకి మారుపేరు లాగా మారిపోయారు. నేటి బచ్చాలే రేపటి లుచ్చాలని ఎవడేదో అంటే ఏదో అనుకున్నా. నిజమే రో, మిమ్మల్ని చూసాకే ఒక క్లారిటీ వచ్చింది. ఆ ప్రేమ పేజీ ఏదో తర్వాత తిద్దుగానే లేరా తమ్ముడు, ముందు సోషల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయి, అందులో 420 ఓపెన్ చేయి. ఇప్పుడు అందులో మన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఉంటుంది. ఒక గంట సేపు చదవరా తమ్ముడు, లేకపోతే తిప్పి కొడితే పెన్సిల్ మూలకి అంత ఉండదు. బ్రెయిన్ ఏదో చీమిడి బుక్ ఒకటి వేసుకుని వచ్చి ప్రేమ పేజీ తెస్తాడంట. ప్రేమ పేజీ తమ్ముడు, నీకు ఈ ఏజ్ లో పాలిటిక్స్ ఎందుకు చెప్పు? గాంధీ గారు పెద్ద ఆయన చచ్చిపోవడం వల్ల మీరు బతికిపోయారు కానీరా. ఒకవేళ ఆయన కనుక బతుకుంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చి బొక్కనే ఆయన చేతిలో ఉన్న కర్ర తీసి మీ పెర్ర మీద కొట్టేవాళ్ళు. మీరు అప్పుడన్నా కొంచెం మారేవాళ్ళేమో. మా నాన్న నన్ను పెంచింది భయపడమని కాదు, భయపెట్టమని. నీ పిల్ల పిత్రే ఏదో 2 టేబుల్ రాదు కానీ టూత్ బయట పెట్టి డైలాగులు చెప్తున్నాడు. జై ఎన్టీఆర్. మీ మీద స్కూల్స్ ప్రభావం లేకపోయినా సినిమాల ప్రభావం మాత్రం బానే ఉందిరా. చదువు సద్యా లేదు కానీ పొక్కట్లో పంచ డైలాగులు కొడుతున్నారా? జై ఎన్టీఆర్. ఎవరా మీరంతా? అరే తమ్ముడు, నువ్వు బాయా గర్లా? మరి బాయ్ లా నడవకుండా లేడీస్ లాగా క్యాట్ వాక్ చేస్తావేంట్రా? అరే నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడకం ఏదో బంద్ చేసి నోట్బుక్ ఓపెన్ చేసి హోంవర్క్ కంప్లీట్ చేయి. నువ్వు చేసిన దానికి వెనక మీ అమ్మగారిని చూడరా. పాపం బాధపడుతూ నీ వైపు బెత్తరపై ఎలా చూస్తున్నారు. ప్రెసెంట్ జనరేషన్ గురించి తలుచుకుంటే బాధేస్తోందిరా. రచ్చా ఏంట్రా బచ్చా, నీకేమైనా పెచ్చా? ఎక్స్ప్రెషన్ ఏంట్రా తమ్ముడు, వెరైటీగా పెట్టావు. గుడ్ల గుబ్బకి గూస్ బంప్స్ వచ్చినట్టు చాలా నాస్టీగా పెట్టావు. ఈ కాలంలో పిల్లలేంట్రా బాబు రోజు రోజుకి నాస్టీగా తయారవుతున్నారు. చదువు సంధ్య మానేసి పొండా కోరు పనులన్నీ చేస్తున్నారు. సర్లే అది పక్కన పెట్టు. ఆ మూతి మీద ఏముందనరా ఓ తిప్పేస్తున్నావు? నువ్వు తిప్పేయడానికి అది షార్ప్నర్ లో ఉన్న పెన్సిల్ గా, మూతి మీద మొలవాల్సిన మేసం. అది మొలిచినప్పుడు నువ్వు తిప్పుదూలే గానీ ఇప్పటికైతే మూసుకుని స్కూల్కి మింగే. బుడ్డి కడిగించుకోవడానికి ఆయా దగ్గరికి వెళ్తున్నట్టు భలే నడిసావురా. ఏమ్రా ఇడు ఎప్పుడు అంటే పాత బట్టల మీద రీల్ అంత అనుకుంటున్నారు కానీ. అరే నెట్ ప్రాబ్లం వల్ల వీడియో బఫర్ అవుతుందా, లేకపోతే నువ్వు బఫర్ అవుతూ వీడియో చేస్తున్నావా? దీనమ్మ మీకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చి బొక్కరా తమ్ముడు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా మమ్మల్ని చంపు తింటున్నారు. ఏం మాట్లాడుతున్నారో బ్రెయిన్ రాట్ పిల్ల సూయి. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఏ స్కూల్ మీది? అంగన్వాడి ఫ్రీ మీల్స్ మింగి తిని ఇన్స్టాగ్రామ్ కి వచ్చి పెచ్చగా బిహేవ్ చేస్తున్నారు. హలో గాయ్స్, మీ గ్యాంగ్ లో కూడా ఉంటాడు కదా, అటు పోదాం ఇటు పోదాం అంటారు చూడు, ఆడికి ఈ వీడియో షేర్ చేయండి. మా గ్యాంగ్ లో కూడా ఉన్నాడు, ఇగో ఈడే. ఏంటి అందరూ కలిసి తొప్పల్లో పోకేమాన్లు పట్టుకోవడానికి వచ్చారా? అరే పిల్ల చెప్పరీస్ అన్ని మూసుకుని ఇంటికి పోండి. వాళ్ళు ఇటు అటు తిరిగారు అనుకో, నాలాంటి పూచాడు ఎవడో ఒకటి వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతాడు. అరే తమ్ముడు, నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు, ఎందుకంటే నువ్వు డైలాగ్ రివర్స్ లో కొట్టావు. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. చూసుకోవాలి కదా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అన్నట్టు. ఆ లాస్ట్ లో ఏంట్రా తమ్ముడు కాలు ఎడంగా పెట్టి ఓ ఊపుతున్నావు. మీ స్కూల్లో స్టాండర్డీస్, అటెన్షన్ లాంటి ప్రాక్టీస్ చేయించలేదా? పెట్టు. ఎక్కడ సార్? ఏంటి పాటలు పెట్టు. పాటలు పెడతాం కాదమ్మా, నువ్వు ఇలాంటి చెత్త రీల్స్ చేస్తున్నందుకు మీ టీచర్ నీకు తొడ మీద పెట్టాలి. తొడపాసం. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోటిక్స్ అని ఎక్కడికో వెళ్ళిపోతుంటే ఇలాంటి చదువు సద్యాలే నిబ్బిలు మాత్రం సోషల్ మీడియాలో రోత పుట్టించే పనులు చేస్తూ క్రింజ్ చేస్తున్నారు. మార్నింగ్ క్లాస్ అటెండ్ అవ్వాల్సిన ఏజ్ లో మీకు మొగుళ్ళ గురించి, పిల్లల గురించి టాపిక్ ఎందుకు? చదువు నీళ్ళు, ఫీలింగ్స్ ఫుల్. మీరు ఇలానే ఈ ఏజ్ లో నాకు మొగుడు కావాలి, నేను అడిగి పెళ్ళం కావాలి అంటూ రీల్స్ చేశారనుకో, రేపు పొద్దున ఆటోలు ఇంకా కొటేషన్లు రాసుకుని ఎవడో ఒక నెబ్బగాడు వచ్చి మిమ్మల్ని లేపుకుపోతాడు. ఆ తర్వాత నువ్వు ఆడు ఎదురు కలిసి బస్ స్టాండ్ లో బాత్రూమ్లు కడగాలి. బాక్సో మాలూమ్ తేరకో, కోర్టు మూవీ మాలూమ్ తేరకో, ఇలాంటి నెబ్బ నిబ్బిగాల కోసమేరా ఆ సినిమా తీసింది. పోయి చూడండి. ఆ సినిమా కనుక ఒకసారి మీరు చూస్తే మీరు ఇలాంటి పనులు చేయర్రా. కిషి రోజు రోజుకి సమాజంలో పీడిఎఫ్ ఫైల్ గాలు ఎక్కువైపోతున్నారు మావా. ఇటు పీడిఎఫ్ గాలికి బుద్ధి లేదు, అటు ఆ పిల్ల నిబ్బిల్కి బుద్ధి లేదు. ఒకరిని బొక్కలో మింగాలి, ఒకరిని స్కూల్లో మింగాలి. మెయిన్ గా ఈ పిల్ల నిబ్బిల్ని స్కూల్లో మింగాలి. వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకోవడం మానేసి ఈ ఏజ్ లో ఇంకోటికి వైఫ్ అవుతా అంటున్నారు.
చిచి ఈ పిల్ల నిబ్బిల్కి ఇలా కాదురా, రోజు వాళ్ళ ఇంట్లో కాకరకాయ కూర చేయాలి, కాకరకాయ కూరే చేయాలి, అప్పుడు కానీ బుద్ధిరా. చిచి ఆ పాట మీనింగ్ తెలుసా నీకు? ఏజ్ కి తగ్గ బిహేవియర్ చేయాలి, అది పక్కన పెట్టు, కనీసం ఆ పాట మీనింగ్ అన్న తెలుసుకోవాలి కదా. మనకి నామ్ నిశానా తోడ ఆశానా అన్నమాట. మొహానికి సున్నం పెద్దాలకు ఎరుపు తర్వాత రద్దులే గానీ ముందెళ్ళి స్కూల్లో యాన్యువల్ ఎగ్జామ్స్ రాయమ్మా, మళ్ళీ నిన్ను నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ చేయరంట, తీసుకెళ్లి సేమ్ క్లాస్ లో పడేస్తారంట. స్కూల్ కి పోదామా? స్కూల్ కి అదొకటి ఉందని కూడా మనకు తెలియదు కదా. చిచి అసలు ఈ మధ్య 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి ఏమవుతుందిరా బాబు, స్కూల్ కి పోయి బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఆ మీద తక్క తిన్న ఆడుకోకుండా మన బ్రెయిన్లతో ఆడుకుంటున్నారు వీడియోలు పెట్టి. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా. నాకు ఆకాశం తాకాలని లేదు కానీ నీకైతే స్కూల్కి వెళ్ళాలని చెప్పి లేదని నాకు క్లారిటీగా అర్థమైంది. సార్ చంద్రబాబు నాయుడు గారు, ఇలా మీరు పథకాలు గితకాలని చెప్పి మనీ వేస్ట్ చేయకండి సార్. ఇలా మనీ ఇస్తే మనకే బొక్క, ఎందుకంటే వీళ్ళు మారరు సార్, మారరు అంతే. పాపం మన నిబ్బి పాపకి ఇన్స్టాగ్రామ్ లో సాంగ్ యాడ్ చేసుకోవడం రాదేమో. నువ్వు ఈ సమాజానికి ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కానీ మాకే అది అర్థం కావట్లా. ఏం వేస్ట్ వీడియో రా బాబు, మళ్ళీ నిబ్బి స్కూల్ అకమింగ్ చేసిన ఈ వేస్ట్ వీడియోకి 133K షేర్లా, 30K లైక్సా. ఎందుకు? పోనీ ఏమైనా క్యూట్ గా అనిపించిందా అంటే లేదు, మ్యూట్ గా అనిపించింది. ఏంటమ్మా మళ్ళీ నువ్వేంటి, ఇందాక ఆమె బెటర్ కదా ఓకే యాక్టింగ్ అనుకుని మూకీ యాక్టింగ్ చేసింది, నువ్వు ఏకంగా బస్సు కింద ఫింగర్ పెట్టి ఓ బస్సు కితకితలు పెట్టేస్తున్నావు. ఫింగర్ యాషాలకి ఏం తక్కువ లేదు. చిచి అదేదో ఫేస్బుక్ లో టిక్ టాక్ లో పెట్టకుండా ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు పెట్టినట్టు? ఇలా యూనిఫామ్ వేసుకుని వీడియోలు చేస్తే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కరువుగాలు అందరు లైక్ కొట్టి నేను ఫేమస్ చేస్తారనేగా. సూపర్ అమ్మా, మనకి ఎగ్జామ్ లో మార్క్స్ వద్దు కానీ ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ కావాలి కదా. ఒక్కరికి కూడా మినిమం డిసిప్లిన్ లేకుండా పోతుంది. మంచి అమ్మాయిని లవ్ చేయ బ్రో, అందంగా ఉన్న అమ్మాయిని వాడు. అదేంటి బ్రో అంత మాట అంటావా? అదే అందం చూపించాలి, ఎంతమంది వాడు అంటావు? అమ్మ నువ్వు నెబ్బావా నిబ్బివా, లేకపోతే అమ్మాయి వాడి ఉండి అమ్మాయిని వాడుకోమని చెప్తావేంటి? తప్పు కదా. బాయ్స్ కి గర్ల్స్ కి తేడా తెలీదా? ఏంటి హీరో క్లాస్ వినకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఆ నెల వెనకండా ఏం చేస్తున్నావు అని అడిగే బదులు నువ్వు క్లాస్ అనొచ్చుగా. అనవసరంగా మీ పేరెంట్స్ కి స్కూల్ ఫీజు బొక్క. ఆడిందాక ఇంటర్వెల్ లో బాత్రూమ్ కి వస్తే ఇంటికి వెళ్ళాడు. నువ్వు ఎంతలోపు ఆ 4 లైన్ బుక్ షార్ట్ నోట్స్ ఒకటి తీసి కరుసు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి చెప్తా. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను నిన్ను మొన్న ఒక చోట చూసా, రోడ్డు మీద నుంచి సుగంధ సోడాను జ్యూసో తాగుతున్నావు. పలకరిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నాకు కొంచెం మొహమాటం సిగ్గు వేసి పలకరికండా వచ్చేసా అనమాట. అట్లే ఈసారి పలకరిస్తాలే, సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు పిల్లలు చదువుకోకుండా చదువుల్లో ఏం పనులురా